హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1097కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూసుకుంటే మనకి మీడియాటెక్ నుంచి. మీడియాటెక్ ఈ రోజు మరో క్రోమ్ బుక్ ప్రాసెసర్ అయితే లాంచ్ చేసింది అనమాట. ఇంతకుముందు వీళ్ళొసరికి 2 ప్రాసెసర్లు అయితే లాంచ్ చేశారు. దాని కంటిన్యూషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాంపనియో 1380 అనే ప్రాసెసర్ అయితే ఈ రోజు క్రోమ్ బుక్స్ కోసం అయితే మీడియాటెక్ తీసుకొచ్చింది. అయితే ప్రీవియస్ గా వీళ్ళు వచ్చేసరికి 1200 అలాగే 1300T అని చెప్పి 2 ప్రాసెసర్లు తీసుకొచ్చారు. వీటి రెండింటికి మధ్యలో అయితే ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఉండడానికి మనకి 1380 అయినప్పటికీ బట్ అసలుకి ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన 1300T ఉంది కదా, దానికన్నా మనకి జీపీ పరంగా డౌన్ ఉంటుంది అనమాట. 1200 జీపీని తీసుకొచ్చి ఇందులో అయితే వాడారు. అలాగే మనకి ఇంతకుముందు తీసుకొచ్చిన 1200 అలాగే 1300లో చూసుకున్నట్టయితే 5G సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసరికి 5G సపోర్ట్ కూడా అయితే లేదు. సో ఈ రకంగా వచ్చేసరికి వీళ్ళు 1380 అని చెప్పేసి రెండింటికి మధ్యలో ఒక ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. వీటిని మనం క్రోమ్ బుక్స్ లో అయితే చూడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షౌమీ నుంచి షౌమీ 12 సిరీస్ మొబైల్స్ ని రీసెంట్ గానే చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇందులో వచ్చేసరికి మనకి 12 Pro ఇప్పుడు FCCలో అయితే స్పాట్ అయింది అనమాట. అతి త్వరలో గ్లోబల్ వేరియంట్ లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. మనకి ఫిబ్రవరి ఎండింగ్ నాటికి కానీ మార్చి స్టార్టింగ్ లో కానీ ఈ షౌమీ 12 సిరీస్ మొబైల్స్ అయితే చూడడానికి ఉంటుంది. అప్పుడే మనకి మార్చిలోనే అనుకుంటా మన ఇండియాలో కూడా వీటిని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి షౌమీ 12 అల్ట్రాని ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి. వీళ్ళు చైనాలో కూడా అయితే ఈ మొబైల్ లాంచ్ చేయలేదు. దీనికి సంబంధించిన ర్యాండర్స్ అయితే ఇంతకుముందు మనకి కొన్ని అయితే లీక్ అయినాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసరికి మనకి విండోస్ 11 లో పనిచేసే రకంగా వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు మనం చాలా సార్లు అయితే మాట్లాడుకున్నాం. విండోస్ 11 యూజర్స్ అందరికీ కూడా ఈ ఫీచర్ అయితే రాలేదు. కొంతమంది సెలెక్టెడ్ యూజర్స్కి, అది కూడా కొన్ని సెలెక్టెడ్ కంట్రీస్లో మాత్రమే ఇప్పుడు వరకు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అండ్ గేమ్స్ వచ్చేసరికి విండోస్ 11లో పనిచేసే విధంగా అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి దాన్ని కంప్యూటర్లో ప్లే స్టోర్లోకి వెళ్ళామంటే అక్కడ నుంచి మనం ఏదైనా అప్లికేషన్ కానీ గేమ్ కానీ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఇంతకుముందు వచ్చేసరికి ఆండ్రాయిడ్లో ఏ మొబైల్ అని చెప్పి అడిగేది కదా, ఇప్పుడు వచ్చేసరికి డౌన్లోడింగ్ ఆన్ విండోస్ అనే ఆప్షన్ కూడా అయితే ఇక్కడ మనకి స్పాట్ అయిందనమాట. దీని ప్రకారం మనకి ఇంకా ఎంతో దూరం లేదు, విండోస్లో కూడా మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అండ్ గేమ్స్ అయితే ఆడుకునే రోజు దగ్గరలోనే ఉంది. సో చూద్దాం మరి ఎప్పటికి వస్తుందో ఇది. ప్రస్తుతం చూస్తే మనకి చాలా మంది యూజ్ చేసేది ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కానీ లేకపోతే గేమ్స్ కానీ ఎమ్యులేటర్ ద్వారా అయితే వాడుతున్నారు. ఇకపై నుంచి ఆ ఎమ్యులేటర్ పని కూడా లేకుండా డైరెక్ట్గా విండోస్లోనే మనం ఈ గేమ్స్ని అయితే ఆడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి షౌమీ నుంచి షౌమీ సర్వీస్ ప్లస్ యాప్ని అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది అనమాట. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఎవరైతే షౌమీ యూజర్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి ఇక్కడ నుంచి మీరు వాడే ఏదైతే డివైస్ ఉంటుందో షౌమీ డివైస్, సో దానికి సంబంధించిన సర్వీస్ని అలాగే వారంటీని చెక్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే దీనికి ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ సర్వీస్ కూడా అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు నియర్ బై ఎక్కడైతే సర్వీస్ సెంటర్లు ఉన్నాయో అవన్నీ కనబడతాయి. ఇదే కాకుండా మీరు ఏమైనా డివైస్ డెమో కావాలన్నా అలాగే దానికి సంబంధించిన సర్వీస్ ఇంటికి వచ్చి చేయాలన్నా సరే ఇక్కడైతే వీళ్ళు పొందుపరుస్తారన్నమాట. ఈ విధమైన సర్వీస్ని వచ్చేసరికి వీళ్ళు సర్వీస్ ప్లస్ అని చెప్పేసి అప్లికేషన్ ద్వారా అయితే ఇప్పుడు ఇండియాలోకి తీసుకొచ్చింది షౌమీ వచ్చేసరికి. ఎవరైతే షౌమీ యూజర్స్ ఉంటారో మీరు వచ్చేసరికి ప్లే స్టోర్లో సో ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. షౌమీ సర్వీస్ ప్లస్ అనే అప్లికేషన్ అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో ఇక రాబోయే రోజుల్లో అన్ని కంపెనీలు ఇలాంటి సర్వీస్ని అప్లికేషన్ రూపాన్ని తీసుకొస్తే ఎవరైతే యూజర్స్ ఉంటారో వీళ్ళు స్ట్రగుల్ అయ్యే అవసరం ఉండదు అనమాట. అంటే ఏమైనా ట్రబుల్ ఫేస్ చేసినప్పుడు ప్రతిసారి సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉంది ఏంటి అనేది నియర్ బై నెతుక్కోవడం, తర్వాత వాళ్ళతో అప్రోచ్ అవ్వడం ఇవన్నీ కష్టం. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనం చాట్ కూడా వీళ్ళు అయితే తీసుకొచ్చారు. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో మీరు చాట్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మీకు ఏఐ అంటే ఆ రోబోనే మీకు సమాధానం ఇస్తుంది. తర్వాత మీరు అడిగే క్వశ్చన్స్ని బట్టి సో అది టిపికల్ అనుకుంటే డైరెక్ట్గా కస్టమర్ కేర్ నుంచే మీకు సమాధానం అయితే అందుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లెనోవా నుంచి లెనోవా లైజాన్ ఫోన్ 3 ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే ఇప్పుడు మనకి బయటకు వచ్చిందనమాట. డిజైన్ చూడడానికి ఇంత ముందు మనకి లీక్ అయిన లెనోవా లైజాన్ Y90 మొబైల్ ఏదైతే ఉందో సేమ్ అదే రకమైన డిజైన్ అయితే ఇక్కడ కూడా అయితే కనిపిస్తుంది. నాకైతే డిజైన్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ అయితే కనబట్టలేదు, కానీ బ్యాక్ సైడ్ మనకి కొంచెం ఇది మనకి లెదర్ ఫినిష్లో అయితే వస్తుందని చెప్పి అయితే అర్థమవుతుంది. అలాగే ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఎలిట్ అలాగే ప్రో ఇలా విధంగా 2 వేరియంట్స్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. సో లెనోవా చూస్తే ఈ గేమింగ్ మొబైల్ ని ఇప్పుడు వరకు ఇండియాకి అయితే తేలేదు. ఆల్రెడీ ఇప్పటికి చూసుకుంటే 3 మొబైల్స్ ఏమో లాంచ్ చేసినట్టుంది. సో ఇప్పుడు 4వ మొబైల్ ఇది. ఈ మొబైల్ అయినా మరి మన ఇండియాకి తీసుకొస్తుందని చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A33 అలాగే A53 ఈ 2 మొబైల్స్ ఇప్పుడు మనకి బ్లూటూత్ సర్టిఫికేషన్ లో అయితే స్పాట్ అయినాయి. గతంలో సరికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అలాగే మరి కొన్ని సర్టిఫికేషన్ లో కూడా అయితే ఈ మొబైల్స్ స్పాట్ అయినాయి. ఇక ఎంతో దూరం లేదు ఈ మొబైల్స్ మనకి లాంచ్ చేయడానికి. ఇక అలాగే సామ్సంగ్ A52s ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 MiUI 4 తో ఇండియా అలాగే యూరోపియన్ కంట్రీస్ లో అయితే ఈ అప్డేట్ ని రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసినట్టు వస్తుంది. మీరు ఎవరైనా A52s మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ వచ్చి ఉంటుంది. రాకపోతే బ్యాచ్ల వరకు వస్తుంది కాబట్టి సో ఈ వీకెండ్ కల్లా అయితే
వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో స్మార్ట్ బ్యాండ్ ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. ఫిబ్రవరి 9వ తారీఖున నోట్ 11S మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు కదా. సో అక్కడే ఈ స్మార్ట్ బ్యాండ్ ప్రోని కూడా అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఈ స్మార్ట్ బ్యాండ్ ప్రోని వీళ్ళు లాస్ట్ ఇయర్ వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. సో అదే స్మార్ట్ బ్యాండ్ ప్రోని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, మరి ప్రైస్ ఎలా తీసుకొస్తారు చూడాలి. ఉన్న లీక్స్ ప్రకారం చూస్తే బిలో 3000 లో ఈ స్మార్ట్ బ్యాండ్ అయితే రాబోతుందంట. 2500 నుంచి 3000 మధ్యలో అయితే ఈ ప్రైస్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రైస్ లో తీసుకొస్తే మంచి బ్యాండ్ అవుతుంది. మరి చూద్దాం ఏ ప్రైస్ లో తీసుకొస్తుందో. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి షౌమీ నిన్నే మనకి రెడ్మీ నోట్ 11 సిరీస్ మొబైల్స్ ని గ్లోబల్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో అక్కడే MiUI 13 సంబంధించి ఈ Q1 లో ఏ మొబైల్స్ కి వీళ్ళు అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయబోతున్నారు అనేది లిస్ట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ వచ్చరికి Android 12 తో MiUI 13 అయితే వీళ్ళు ఈ లిస్ట్ లో ఉన్న మొబైల్స్ కి అయితే ఈ Q3 లో అందించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మనకి Xiaomi Redmi మొబైల్స్ మొత్తం అన్ని కనిపిస్తుంది. మీకు మొత్తం లిస్ట్ అయితే చూపిస్తున్నాను. సో ఈ లిస్ట్ లో మీ మొబైల్ ఉంటే మీకు ఈ Q1 లోనే అంటే మార్చ్ ఎండింగ్ నాటికల్లా మీకు ఈ అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట, Android 12 అప్డేట్. ఇక నెక్స్ట్ చూస్తే ఇది నాకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పి అయితే నాకైతే అనిపించింది. మన దేశానికి సంబంధించిన ఇద్దరు పెద్ద అగ్ర సీఈఓలు ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్లో సీఈఓలుగా అయితే మెలుగుతున్నారు. అందులో ఒకరు సుందర్ పిచాయ్, సో తను తెలిసిందే గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ అనమాట. మరొకరు సత్య నాదెల్లా, తను వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ సీఈఓ. సో ఈ రెండు అగ్రస్థానంలో ఉన్న ఈ పెద్ద బ్రాండ్లో మన దేశానికి సంబంధించిన వ్యక్తులు సీఈఓలుగా ఉండడం నిజంగా మనకు గర్వకారణం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇండియన్ ప్రభుత్వం వీళ్ళని గుర్తించిందనమాట. త్వరలో వచ్చేసరికి వీళ్ళిద్దరూ పద్మభూషణ్ అవార్డుని అయితే పొందబోతున్నారు. సో ఇది నిజంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ నాకు నచ్చిన వ్యక్తులు అనమాట. అంటే నాకు బాగా లైక్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇండియా నుంచి అంతంత పెద్ద పెద్ద బ్రాండ్లకి సీఈఓగా అయితే ఎదిగారు వీళ్ళు. ఇలాంటి వ్యక్తులు ఈ పద్మభూషణ్ పురస్కారానికి అర్హులని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వివో Y75 5G వేరియంట్ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ నుండి డిస్ప్లే వచ్చరికి 6.58 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇక స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చరికి 8GB ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Dimensity 700 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 12 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే ఈ రోజు లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 21,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. MediaTek Dimensity 700 ప్రాసెసర్ కి 22,000 రూపాయలు అంటే మరి వివో ఎలా ఆలోచించి తెచ్చిందంటే వాళ్ళు ఆలోచించి తెచ్చారు. ఎందుకంటే అలాగే ఏ రేట్ లో ఉన్నా సరే ఆ మొబైల్ కొంటారు జనాలు, వచ్చేసరికి ఆఫ్లైన్ ఎక్కువ టార్గెట్ కాబట్టి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి టెస్లా సైబర్ ట్రక్ తెలిసే ఉంటుంది. 2019లో దీన్ని వీళ్ళైతే తీసుకొచ్చారు. తర్వాత ఇంక ప్రొడక్షన్ అనేది 2020లో స్టార్ట్ చేస్తున్నారు. అటు ఇటు అయిపోయింది. తర్వాత 2021 అయిపోయింది, 22 కూడా వచ్చేసింది కదా. ఇంకా ఇప్పుడు ప్రొడక్షన్ అనేది నెక్స్ట్ ఇయర్ ఎర్లీగానే స్టార్ట్ చేస్తాం. ఇయర్ అయితే డిలే అవుతుందని చెప్పేసి డైరెక్ట్గా టెస్లా CEO ఎలన్ మాస్క్ అయితే చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా ఈ సైబర్ ట్రక్ వీళ్ళు తీసుకొచ్చిన ముహూర్తం ఏమో కానీ అప్పుడే వీళ్ళ డెమోకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడే ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. అంటే వీళ్ళు దీనికి వాడిన ఏదైతే గ్లాస్ ఉందో ఈ గ్లాస్ అన్బ్రేకబుల్ అని చెప్పేసి అన్నాడు. కాకపోతే ఒక చిన్న బాల్ ఇసరంగానే బ్రేక్ అయిపోయింది. ఒకసారి కాదు 2 సార్లు బ్రేక్ అయింది. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఇది మళ్ళీ డిలే అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో టెస్లా మరి మన ఇండియాకి ఎప్పుడు వస్తుందో, ఇవన్నీ లేట్లు పట్టుకుంటూ వెళ్ళిపోతే మన ఇండియాకి ఎప్పుడు ఏం ఆర్డర్స్ తీసుకొస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి యాపిల్ కొత్త పేమెంట్ ఫీచర్ అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికి దీని మీద అయితే యాపిల్ వర్క్ కూడా అయితే చేస్తుంది. సో ఈ ఫీచర్ నాకు కూడా బాగా నచ్చింది. సో ఎవరైతే చిన్న బిజినెస్ వాళ్ళు ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ మిషన్స్ ఇలాంటివి అయితే ఉండవు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ ఫీచర్ని అయితే వీళ్ళు యాపిల్ మొబైల్లో తీసుకురాబోతున్నారు అనమాట. క్రెడిట్ కార్డ్ లేకపోతే డెబిట్ కార్డ్ అయినా తీసుకొని వచ్చినప్పుడు సో స్వైపింగ్ మిషన్ లేని టైంలో సో మన దగ్గర ఉన్న యాపిల్ మొబైల్ ఉంటుంది కదా ఐఫోన్, సో ఐఫోన్తో ఇలా ట్యాప్ చేసి పేమెంట్ చేసే ఫీచర్ని అయితే వీళ్ళు యాపిల్ ఐఫోన్లో తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఫీచర్ అయితే చాలా బాగుంది. ఇకపై నుంచి మనకి ఈ స్వైపింగ్ మిషన్స్తో పని లేదు. డైరెక్ట్గా ఈ విధంగా క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డు ఉంటే జస్ట్ ఇలా ట్యాప్ చేసి పేమెంట్స్ అయితే చేయవచ్చు. ఇప్పుడు అన్నిట్లోనూ చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా క్రెడిట్ కార్డులో పెద్ద క్రెడిట్ కార్డులో చూస్తే మనకి NFC ఫీచర్ లేదా RF ఫీచర్లు అయితే ఉంటున్నాయి. సో అలాంటి ఫీచర్స్ అయితే దీనికి ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ప్రస్తుతం చూస్తే మనకి చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ ప్రతి వాళ్ళు UPI అయితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఎటువంటి స్వైపింగ్ మెషిన్ ఎటువంటి మొబైల్ కూడా అవసరం లేకుండా, అంటే ఎలాంటి స్మార్ట్ ఫోన్సే కావాలి, పెద్ద ఫోన్సే అని లేకుండా ఎనీ ఆండ్రాయిడ్ మొబైల్స్తో లేదా ఎనీ యాపిల్ మొబైల్లో
మనం ఈ యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటి టైంలో మరి వీళ్ళు క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ టైప్ అంటే సో ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే మంచి ఫీచర్ అని చెప్పాలి. ఇక అలాగే యాపిల్ ఈ రోజు iOS 15.3 iPadOS 15.3 అయితే రిలీజ్ చేసింది అనమాట. సో ఈ కొత్త అప్డేట్ ద్వారా సఫారీలోని కొన్ని బగ్స్ అయితే ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇంతేకాకుండా ఐక్లౌడ్ సింకింగ్ ఏదైతే ఇష్యూ ఉందో దీన్ని కూడా అయితే ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మీరు ఎవరైనా iOS డివైసెస్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు 15.3 అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకు వాట్సాప్ నుంచి వాట్సాప్ ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో అడ్మిన్ కి మరింత యాక్సెస్ అయితే అందించబోతుంది అనమాట. అంటే ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే వాట్సాప్ గ్రూప్ లో ఎవరైనా మెసేజ్ పెడితే వాటిని డిలీట్ చేసే యాక్సెస్ అయితే ఇప్పుడు వరకు అడ్మిన్ దగ్గర లేదు కదా. ఇకపై నుంచి వాళ్ళు అభ్యంతరకరమైన ఆ గ్రూప్ లో అభ్యంతరకరమైన ఏమైనా మెసేజ్లు పెట్టినప్పుడు ఆ గ్రూప్ అడ్మిన్ కి దాన్ని డిలీట్ చేసే రైట్స్ అయితే ఉంటాయి అనమాట. అటువంటి ఫీచర్ అయితే తీసుకురాబోతుంది. ప్రస్తుతానికి వస్తే దీన్ని బీటాలో టెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. త్వరలో ఆండ్రాయిడ్ మొబైల్స్కి అయితే ఈ ఫీచర్ రోల్ అవుట్ కాబోతుంది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చైనాలో మళ్ళీ యాపిల్ వాళ్ళ జెండాని అయితే పాతినట్టు తెలుస్తుంది. దగ్గర 6 సంవత్సరాలు అయితే అయిందనమాట వీళ్ళు నెంబర్ 1 ప్లేస్ లో ఉండి. తర్వాత వీళ్ళని కొట్టుకుంటూ అటు వివో ఓప్పో నెంబర్ 1 ప్లేస్ లో అయితే ఉన్నాయి. వీళ్ళ నెంబర్ 3 అండ్ నెంబర్ 4 ప్లేస్ అయితే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సో ఇంతకాలం తర్వాత 2021 Q4 లో కనుక చూసినట్టయితే నెంబర్ 1 ప్లేస్కి అయితే చేరుకున్నారు. సెకండ్ ప్లేస్ లో ఒప్పో అండ్ వివో అయితే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఈ ప్లేస్ని ఇలాగే యాపిల్ కాపాడుకుంటుందా, మళ్ళీ ఒప్పో అండ్ వివో వాళ్ళ ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోతారేమో చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.